హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్లో షేర్ చేయండి. నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ శ్రావణి అల్మల్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి అల్మల్ల యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడడానికి వీలవుతుంది అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి స్పెషల్ వ్లాగ్ అండి. నేను తొలి ఏకాదశికి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. అది కూడా హారిది చేస్తున్నాను. హారిది నాకు చాలా కష్టం అనమాట, బట్ నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు నాకు అన్నీ అమ్మమ్మ చేసి పెట్టదండి. నేను లేచేటప్పటికి అన్నీ చేసి ఉంచేది, ఫ్రెష్గా రెడీ అయిపోయి తినేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. సో ఎనీవే, హారతి చేయడం కొంచెం కష్టమని నేను ఫీల్ అయ్యాను, కానీ చాలా ఈజీ. నేను చేసే ప్రాసెస్ అయితే బ్యాచిలర్స్ కూడా చేసుకోగలుగుతారు, ఎందుకంటే నాకు అంతగా పిండి వంటలు రావు. అలా యూట్యూబ్ ఛానల్ చూస్తూ నేర్చేసుకుంటాను అనమాట. అండ్ ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకుని, ఒక కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. అది కూడా పొడిపిండి. 1 టీ స్పూన్ బెల్లం వేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట. కొంచెం కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పిండిని గట్టిగా కలుపుకోవాలండి. మనం ఎంత స్మూత్గా కలిపితే అంత బాగా, అంటే మనం పాలకాయలు చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది అనమాట. నేను చాలా కష్టపడి కలిపేసాను అనమాట. తర్వాత పాలకాయలు కూడా చేశాను. ఎక్కడ చిన్న పగులు కూడా రాకుండా నీట్గా వచ్చింది. సో ఎక్కువసేపు కలపడం బట్టి బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాండి పైన నేను ఫస్ట్ రైస్ ఫ్లోర్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను అండి. సో 3 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ దాంట్లోకి మనం చేసుకున్న పాలకాయలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసాను అనమాట. సపరేట్గా నేను శనగపప్పు కూడా కుక్ చేశాను. అంటే నేను దాన్ని నానపెట్టడం మర్చిపోయాను అనమాట. డైరెక్ట్గా ఉడకడానికి టైం పడుతుందని చెప్పేసి కుక్కర్లో సపరేట్గా ఉడకబెట్టి దాని తర్వాత యాడ్ చేసుకున్నాను. బేసికల్గా మనం పాలకాయలు వాటర్లో వేసాక వెంటనే కలిపేస్తే అవి పేస్ట్లా అయిపోతాయి అనమాట. కొంచెం ఒక 5 మినిట్స్లో దాన్ని అట్లా వదిలేసి తర్వాత కలిపి చూస్తే మనకు తెలుస్తుంది లోపల కుక్ అయిందా లేదా అని చెప్పేసి. అలా అయితేనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అనమాట. సో నేను పప్పు కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత అది కూడా కుక్ అయిందో లేదు చూసి నెక్స్ట్ నేను బెల్లం వేసుకున్నాం. 1 కప్ పౌడర్కి 1 కప్, హాఫ్ కప్ వరకు బెల్లం సరిపోద్ది. అంటే మన టేస్ట్ ప్రకారం కొంచెం ఎక్కువ వేసుకుంటారు. సో అలా నేను కొంచెం ఎక్కువ వేసాను అనమాట. నెక్స్ట్ కొంచెం బాగా అయిపోయాక అరోమా కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. నెక్స్ట్ బాగా కుక్ అయింది. దాని తర్వాత నేను 1 కప్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసి యాడ్ చేశాను అనమాట. అవి కూడా లంప్స్ రాకుండా బాగా కలిపి వేస్తే బెటర్. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత కొబ్బరి కూర వేసుకోవచ్చండి. చాలామంది ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు, బట్ నేను పచ్చి కొబ్బరి యూజ్ చేస్తాను అనమాట. అది కూడా అయ్యాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచాక మొత్తం మంచిగా అయిపోద్ది. మంచి స్మెల్ కూడా వచ్చింది. సేమ్ మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు ఎలా చేసి పెట్టిందో అలాగే వచ్చిందండి. నెక్స్ట్ ఇంక వెంటనే దేవుడి సామాన్లన్నీ వాష్ చేయడానికి వెళ్ళాను అనమాట. నేను ఆల్రెడీ ఇవి తీసుకున్న వీడియో మీకు షార్ట్లో పెట్టాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి. అవి నేను చిన్న తిరుపతిలో తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది చూస్తే, చిన్న క్యూట్గా ఉంటాయి కదా. నెక్స్ట్ అవి కూడా అయిపోయాక దేవుడి దగ్గర సామాన్లు కూడా తోమేసి పూజ స్టార్ట్ చేశానండి. చాలా లేట్ అయిపోయింది నేను స్టార్ట్ చేసేటప్పుడు, అంటే మార్నింగ్ లేవడానికే లేట్ అయింది. అందుకే అన్నీ ఫాస్ట్గా చేస్తాను అనమాట. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నేను ఫస్ట్ టైం అనుకుంటాను నేను తొలి ఏకాదశి చేయడము. మీకు తెలిసే తొలి ఏకాదశి అంటే ఏంటో? ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాల కడలిపై యోగ నిద్రలోకి వెళ్తారని దాన్ని తొలి ఏకాదశి అని అంటారు. ఇక్కడ నుంచే పండుగలు అన్ని స్టార్ట్ అవుతాయండి. అండ్ తొలి ఏకాదశి అంటే మొదటగా వచ్చే ముఖ్యమైన ఏకాదశి అని అర్థం. నాకు కాలు పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు అనుకుంటాను రాసుకుందామని, కానీ ఫ్రైడే చేస్తాను. ఫ్రైడే కూడా రాసుకోవడం ట్రై చేస్తాను, బట్ అస్సలు అవ్వదు. కానీ ఈరోజు ఎందుకో చాలా నిష్టగా రాసుకున్నాను అనమాట. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకుంటూ పూజ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు బేసికల్గా ఒక చిన్న పాట్ తీసుకుని బయట ఫ్లవర్స్ పెట్టడం చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి ఆ పాట్ కూడా మొన్న రీసెంట్గానే తీసుకుని, ఫస్ట్ పెద్దది ఉండే దగ్గర, దానికంటే ఇంకా చిన్నది తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది. సో అందుకే చిన్నది తీసుకుని పువ్వులు పెట్టి డెకరేట్ చేశాను. నాకు ఇంటి బయట పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం, ఇలా డెకరేట్ చేసిన ఫ్లవర్స్ని. అవును, ఇంతకే మీకు ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం? నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే దివాళీ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు. ఎందుకంటే ఆ క్రాకర్స్ ఇవన్నీ వెలిగించడం అంటే చిన్నప్పుడు చాలా బాగా అనిపించింది, కానీ ఇప్పుడు అస్సలు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఇప్పుడు పొల్యూషన్ ఇవన్నీ చూస్తున్నాం కదా, అందుకనేమో మొత్తంకి దివాళీ అంటే అంత లేదు. జస్ట్ డెకరేట్ చేసుకోవడం, ముగ్గులు వేసుకోవడం ఇంతవరకు ఓకే తప్ప క్రాకర్స్ వరకు అయితే అసలు వెళ్ళట్లేదు. అండ్ నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకు కూడా ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.